నిన్నటి వరకు బాబ్రీ మసీద్ గొడవలు తీరి ఫైనల్గా అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరాడు. నేడు జ్ఞానవాపి మసీదు వెనకాల హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న మహాశివుడి లింగం బయటపడింది. ఇలా చాలా మసీదుల వెనక మన హిందూ చరిత్ర దాగి ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ ఒకటొకటిగా బయటపడుతూ వస్తున్నాయి. నిజం నిప్పు లాంటిది, ఎంత దాచినా ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. అలాంటిది దేవుడి ఆనవాళ్లు దాస్తే మాత్రం బయటపడకుండా ఉంటాయా? అసలు జ్ఞానవాపి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. స్కంద మహాపురాణం ప్రకారం ఈశ్వరుడు తనంతట తాను చెప్పిన మాటలు. నేను ద్రవమూర్తిగా ఒక లిక్విడ్ ఫామ్ లో, అంటే నీటిగా ఈ బావిలోనే నేను కొలువై ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ధ్వంసం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడం వల్ల ఈ ప్రాంతానికి జ్ఞానవాపి అనే పేరు వచ్చింది. స్కంద పురాణం, కాశీఖండం, జ్ఞానవాపి 32, 33, 34 ఇలా ఉన్నటువంటి అధ్యాయాలు మొత్తం మనం పరిశీలిస్తే అది విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఎక్కడ ఉండేది అని ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. 199 మందికి అసలు జ్ఞానవాపి జ్యోతిర్లింగం యొక్క విశిష్టత, ఆ ప్రదేశం ఎక్కడ ఉండేది, ఇవేవి కూడా మనకు తెలియదు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఆరాధింపబడుతూ వస్తున్నటువంటి వారణాసి లాంటి అతి ప్రాచీనమైనటువంటి పట్టణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ విషయం మనకందరికీ అర్థమయ్యేలా తెలియాలనే నా ఈ వీడియో వెనుక ఉన్న ఉద్దేశం. ఈ వీడియో ద్వారా మీకు జ్ఞానవాపి పూర్తి సమాచారం దొరుకుతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సరిగ్గా 33 ఏళ్ల క్రితం 1991లో వారణాసిలోని అక్కడి పూజారుల బృందం జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో దశాబ్దాల పాటు సాగే న్యాయ పోరాటానికి ఆ రోజే నాంది పలికింది. జ్ఞానవాపికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. 5వ శతాబ్దం మధ్యకాలంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని భారతదేశ పాలనలో ప్రముఖుడైన విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అయితే 1194లో మహమ్మద్ గౌరీ యొక్క సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబాక్ కన్నౌజ్ రాజును ఓడించి రాజ్యం దక్కించుకున్న తర్వాత ఈ ఆలయాన్ని దోచుకుని కూల్చివేశారని చరిత్ర చెప్తుంది. ఇలా చాలా సార్లు దండయాత్ర జరిగినప్పుడల్లా హిందూ దేవాలయాలు కూల్చడం, హిందువులు తిరిగి మళ్లీ నిర్మించడం జరిగింది. 1489 నుంచి 1517 మధ్యలో సికిందర్ లోడి హయాంలో ఈ ఆలయాన్ని మళ్లీ కూల్చేశారు. అక్బర్ హయాంలో రాజా మాన్ సింగ్ కాశీలో ఆలయాన్ని తిరిగి కట్టడం జరిగింది. అయితే రాజా మాన్ సింగ్ యొక్క కుమార్తె ముస్లిం కుటుంబానికి కోడలుగా వెళ్లిందనే కారణంతో అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించారు. దాని తర్వాత 1585లో మళ్లీ అక్బర్ హయాంలోనే మరొకసారి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని నవీకరించడం జరిగింది. ఆ తర్వాత మొఘలులపై ఔరంగజేబ్ దండయాత్ర చేసి మొఘలుల సింహాసనాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో కాశీ విశ్వనాథ ఆలయానికి దేశం నుంచే కాక ప్రపంచ దేశాల నుండి కూడా పర్యాటకులు వస్తూ ఉండేవారు. మొఘలులకు ప్రముఖ శత్రువు హిందూ రాజైన శివాజీ జైలు నుంచి తప్పించుకుపోవడానికి ఈ ఆలయ పోషకులు సహాయపడ్డారని, ఇంకా ఔరంగజేబు యొక్క భయం ఏంటంటే అప్పట్లో హిందూ టెంపుల్స్ అనేవి దేవుణ్ణి పూజించే స్థలాలే కాకుండా ఎడ్యుకేషన్ కూడా బోధించేవి. ఇక్కడ చదువుకోవడానికి హిందూస్ ఒక్కరే కాదు, ముస్లిమ్స్ కూడా వచ్చేవారు. మొన్న ఆర్కియాలజికల్ సర్వే బయటపెట్టిన రిపోర్ట్ చూస్తే అందులో దొరికిన కొన్ని శాసనాలు తెలుగు, కన్నడ మరియు దేవగిరి భాషల్లో రాసిన పదాలు, ఇంకా ఎన్నో హిందూ దేవతల విగ్రహాలు, మసీదు లోపల 34 శాసనాలు కూడా దొరికాయి. దీనికి అర్థం ఆ కాలంలో ఇక్కడ వేర్వేరు భాషల్లో ఎడ్యుకేషన్ లేదా బోధనలు జరిగేవని అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసిన ఔరంగజేబ్ హిందూ బోధన సంస్కృతిని ఎలాగైనా అరికట్టాలని, అంటే ఎక్కడ సనాతన ధర్మం అంతటా విస్తరించి సనాతన ధర్మం రాజ్యమేలుతుందో అనే దుర్బుద్ధితో బనారస్లో ఉన్న కాశీ విశ్వనాథ టెంపుల్తో పాటు మిగతా 63 హిందూ టెంపుల్స్ అన్నిటినీ కూల్చమని అబ్దుల్ హాసన్ అనే సుబేదారికి ఆదేశాలు జారీ చేశాడు. చక్రవర్తి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1669లో అబ్దుల్ హాసన్ ఔరంగజేబ్ లేఖ రాశాడు. ఆ లేఖలో అబ్దుల్ హాసన్ జ్ఞానవాపి మందిరాన్ని కూల్చివేసి ఆ స్థలంలో మసీద్ కట్టించడం జరిగిందని, అంతేకాకుండా కావాలనే ఆ దేవాలయం యొక్క ఒక గోడని యథాస్థితిలో ఉంచామని తెలిపారు. ఇలా ఎందుకు చేసేవారంటే హిందువులపై ముస్లిం పాలకుల ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కావాలని ఆనవాళ్లు వదిలిపెట్టి వెళ్లేవారు. అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే గౌరీ అమ్మవారి యొక్క పడమరి కూడా ఆనుకొని మసీదు ఉంటుంది. ఈ మసీదు కాశీ విశ్వనాథ ఆలయం పక్కపక్కనే ఉంటాయి. అంతేకాకుండా మన హిందూ ఆలయంలో ఎక్కడ చూసినా ఖచ్చితంగా నంది విగ్రహం శివలింగాన్ని చూస్తూ ఉండే విధంగా ప్రతిష్ఠించబడతాయి. మీరు గమనిస్తే గనక అక్కడ మసీదులో ఉన్న ఈ నంది విగ్రహం కరెక్ట్ గా జ్ఞానవాపి మసీద్ వైపు చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ మసీదులోనే శివలింగం ఉందని భక్తులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. మొత్తం భారతదేశంలో ముస్లిం రాజులు 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ముస్లింల పాలనలో దాదాపు 60,000 దేవాలయాలు కూల్చివేతకు గురయ్యాయని, హిందూ రాజులు కట్టించి పోషించిన దేవాలయాలు దోచుకున్న తర్వాత ధ్వంసం చేయడం చేశారని, ఓడిపోయిన పాలకుల సంస్కృతి సంప్రదాయాల నుంచి ప్రజలను వేరు చేయడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకునేవారని చరిత్రకారులు చెప్పారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర గారి తరపున వారణాసిలోని పూజారుల బృందం జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర గారు అంటే
ఎవరనుకున్నారు? సాక్షాత్ ఆ మహాశివుడే. ఆ మహాశివుడి తరపున కేసు వేశారన్నమాట. అంటే శివుడు తన మందిరం కోసం తానే స్వయంగా కోర్టుకు వెళ్లి కేసు వేసినట్లు అర్థం. జ్ఞానవాపి మసీద్ ప్లేస్ లో అప్పుడు మందిరం ఉండేది. ఆ మందిరాన్ని కూల్చి దాని ప్లేస్ లో మసీద్ నిర్మించారు. దాన్ని డిమాలిష్ చేసి ఈ స్థలాన్ని కాశీ ట్రస్ట్ కు ఇవ్వాలని, ఈ ప్లేస్ ను ముస్లింలు వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ కేసు వేశారు. కానీ 1998 వరకు దీని గురించి ఎటువంటి ప్రోగ్రెస్ జరగలేదు. 1998లో ముస్లింల తరపున అంజుమాన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సభ్యులు ఇలా హైకోర్టులో కేసు వేశారు. అయోధ్య వివాదం సమయంలో 1991లో పివి నరసింహ గారు ఇది ఇలానే కొనసాగితే దేశంలో ఉన్న అన్ని మసీదులు కూర్చవలసి వస్తుంది, దానివల్ల మత కలహాలు వచ్చి దేశం చిన్నభిన్నం అవుతుందనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చారు. అదే ది ప్లేస్ ఆఫ్ వార్షిప్ యాక్ట్ 1991. ఈ చట్టంలోని సెక్షన్ 4 క్లాజ్ 1లో 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో ఉన్న విధంగానే ప్రార్థనా స్థలాలు అదే విధంగా అప్పటి వరకు ఎలా ఉన్నాయో అలాగే కొనసాగించాలని చట్టం చెప్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఇంకో క్లాజ్ ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. కాబట్టి చట్టాన్ని అనుసరించి కేసు కొట్టిపారేయాలని ముస్లింలు కౌంటర్ కేసు వేశారు. దీంతో హైకోర్టు వారణాసిలోని లోయర్ కోర్టుపై స్టే విధించింది. మసీదుని యథావిధంగా ఉంచండి అని చెప్పింది. దీని తర్వాత దాదాపు 22 సంవత్సరాల తర్వాత అంటే మళ్ళీ 2019లో విజయ్ శంకర్ అనే ఒక లాయర్ వారణాసి డిస్టిక్ కోర్టులో ఈ ఇష్యూను మళ్ళీ లేవనెత్తారు. ఇక్కడ విజయ్ శంకర్ రాష్ట్రోగి కోర్టుతో ఏమని చెప్పారో తెలుసా? నేను స్వయంభూ జ్యోతిర్లింగ్ భగవాన్ విశ్వేశ్వర గారి స్నేహితుడినని చెప్పారు. జ్ఞానవాపిపై ఆర్కియాలజికల్ సర్వే జరిపించాలని శివుడు ఫ్రెండ్ అయిన విజయ్ శంకర్ రాష్ట్రోగి డిమాండ్ చేశారు. అయితే మళ్ళీ 2020లో అంజుమాన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సభ్యులు సర్వే జరిపించవద్దని మళ్ళీ కౌంటర్ కేసు వేశారు. అయితే విశ్వేశ్వర టెంపుల్, మీకు ఇందాకే చెప్పాను కదా 1991 యాక్ట్ లో ఒక క్లాజ్ ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి అని, అదే ఇది. అయితే విశ్వేశ్వర టెంపుల్ 5th సెంచరీ బీసీలో కట్టారు కాబట్టి ఇది పురాతన టెంపుల్ కిందికి వస్తుంది. ఈ పురాతన టెంపుల్ కాబట్టి దీని స్పెషల్ రిలీజియన్ యాక్ట్ దీనికి వర్తించదు. అంటే ది ప్లేస్ ఆఫ్ వార్షిప్ యాక్ట్ 1991 చట్టం దీనికి వర్తించదని అర్థం. ఆ తర్వాత 2021 ఏప్రిల్ 8 వారణాసి సివిల్ జడ్జ్ మసీదులో మ్యాండేటరీ వీడియోగ్రఫీ చేయమని తీర్పునిచ్చారు. మ్యాండేటరీ సర్వే అంటే కోర్టు యొక్క లాయర్ సర్వే చేయడం అని అర్థం. అప్పుడు కొంతమంది లాయర్స్ జ్ఞానవాపి మసీద్ లోపలికి వెళ్లి సర్వే చేయగా అక్కడ వాజు ఏరియా అంటే ముస్లింలు ప్రార్థనకి ముందు చేతులు కాళ్ళు కడుక్కునే ప్లేస్ లో ఉన్న బావిలో శివలింగం దొరికింది. దాని ద్వారా ఇక్కడ హిందూ టెంపుల్స్ ఉన్నట్లు మాకు అనిపిస్తుంది అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ శివలింగం యొక్క ఇష్యూ ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఇది శివలింగమా అని చాలా మంది ఎటకారంగా ట్రోల్ చేయడం జరిగింది. దీని తర్వాత సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఆర్కియాలజికల్ సర్వే జరిపించాలని ఆదేశాన్ని ఇచ్చింది. ఆగస్టు 2023లో ఆర్కియాలజికల్ సర్వే రంగంలోకి దిగి జ్ఞానవాపి మసీద్ పై సర్వే చేసి ఆ మసీదులో చాలా పురాతనమైన విగ్రహాలు ఉన్నాయని, 34 శిలాశాసనాలు దొరికాయని, అలాగే ఎక్కడ చూసినా హిందూ దేవతల విగ్రహాలు కనిపించాయని రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆ సర్వే రిపోర్ట్ ని పబ్లిక్ గా పబ్లిష్ చేయమని ఆదేశం కూడా ఇచ్చింది. అది మొన్ననే పబ్లిష్ అయింది. ఈ రిపోర్ట్ తర్వాత మహాశివుడి మందిరాన్ని కట్టాలనే తీర్పు ఇస్తుందా లేదా అని వేచి చూడాలి. రామ జన్మభూమి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒక డిసిషన్ తీసుకుని ఆ తర్వాత రాములవారి మందిరాన్ని కట్టడానికి ఆదేశాలు ఇచ్చింది. ఏదో ధర్మస్ తదో జయ, ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. ఈ వాక్యాలు శ్రీ వేదవ్యాస మహర్షి మహాభారతంలో ధృతరాష్ట్రుడికి చెప్పిన మాటలు. వ్యాసుడు రచించిన ఈ వాక్యాలనే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తన స్లోగన్ గా పెట్టుకుంది. ఏ వ్యాసుడు రచించిన మాటలు తీసుకెళ్లి స్లోగన్ గా పెట్టుకుందో సుప్రీంకోర్టు, అదే వ్యాసుడు రచించిన స్కంద పురాణంలో చెప్పబడినటువంటి శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి కూడా న్యాయం ధర్మం చేస్తారని కోరుకుందాం. జై హింద్.